Hello friends, welcome back to our channel friends. KNR UHS College Narayana University of Health Sciences తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ గురించి అయితే నేనైతే కాల్ చేయడం జరిగింది KNR UHS వాళ్ళకి, యూనివర్సిటీ వాళ్ళకి. సో వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది మీరే వినండి. కాల్ రికార్డ్ కూడా చేశాను మీకోసం. చాలా టైంకి చాలా నెంబర్స్కి కాల్ చేశాక లాస్ట్కి ఎట్టకెళ్ళకి ఒక టెక్నికల్ హెల్ప్ వాళ్ళకి అయితే కనెక్ట్ అయింది. సో వాళ్ళు చెప్పింది ఏంటో మీరు వినొచ్చు. సో అంతకంటే ముందు ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, సో ఏపీకి సంబంధించినటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా. సో దీనికి వచ్చేసి చూసుకున్నట్టయితే థర్డ్ రోజున అంటే నిన్నటి రోజున మనకి అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ MQ అంటే మేనేజ్మెంట్ కోటా యాడెడ్ సీట్స్ ఫర్ సెకండ్ ఫేజ్ 2కి అంటే కన్వీనర్ కోటాకి అయిపోయింది. అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కొరకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. లైక్ సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీలో. సో ఇప్పుడు KNR UHS చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి వచ్చి చూసుకున్నట్లయితే ఇందులో వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో లాస్ట్ నోటిఫికేషన్ ఏముంది, థర్డ్ రోజున అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే నోటిఫికేషన్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ సెకండ్ ఫేజ్ అంటే ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే నడుస్తున్నాయి. దాని కొరకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అది ఇప్పుడు నిన్న థర్డ్ రోజున రిలీజ్ చేశారు మనకి. సో ఇప్పుడు మీరైతే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేయడానికి కాదు, వీడియో పెద్దగా అవ్వడానికి ల్యాగ్ అవ్వడానికి కాదు, మీకు ఒక క్లారిటీ రానికి. ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ విన్న తర్వాత మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేను చాలా నెంబర్స్కి కాల్ చేశాను. KNR UHS రెగ్యులేషన్స్ నెంబర్స్కి కాల్ చేశాను, అవన్నిటికి చేశాను. లాస్ట్కి KNR UHS టెక్నికల్ హెల్ప్ 3 థర్డ్ నెంబర్ వాళ్ళకైతే కలిసిందనమాట. ఈ నెంబర్కి మీరు కూడా కాల్ చేసి అడగవచ్చు, అదేమన్నా డౌట్ ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మీరు కాల్ రికార్డ్ వినండి ఫ్రెండ్స్. హలో నమస్కారం అండి. చెప్పండి. KNR UHS అవును సార్. ఇది మనకి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అండి? బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ సార్. టైం మనకి తెలియదు బాబు, ఇంకా ఓన్లీ ఫస్ట్ మెడికల్ దాని తర్వాత తెలుస్తుంది మాకు కూడా. అవునా సార్? ఓకే, వెబ్సైట్ ఫాలో అవ్వాలి. అవునా, అదే అనుకుంటున్నాను. ఇప్పటికి లేట్ అయిపోయింది కదా, ఏపీలో వచ్చింది అని చెప్పి. తెలంగాణ మెడికల్ అయిపోవాలి. అవునా, మెడికల్ అయిపోయినాక వస్తుందా సార్? అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, వాళ్ళు టెక్నికల్ హెల్ప్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనకి ఇక్కడ తెలంగాణలో మెడికల్ కౌన్సిలింగ్ అయిపోవాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి ఎందుకు చూపించారంటే ఫ్రెండ్, వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది. వాళ్ళకి అన్ని ఫేజెస్ అయిపోయినాయి. లైక్ మేనేజ్మెంట్ కోటా గురికి సీట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చారు, సెకండ్ ఫేజ్ నడుస్తుంది ఇప్పుడు. అదే ఇప్పుడు మనకి తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ అడ్మిషన్ యొక్క నోటిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ సెకండ్ ఫేజ్ కొరికి కన్వీనర్ కోటాలో సెకండ్ ఫేజ్ కొరికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇదనమాట. ఇది వచ్చేసి మనకి 3 అక్టోబర్ రోజున రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మనకి ఎట్లా అనుకున్నా కానీ చాలా టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ గురించి వాళ్ళు ఏమన్నారు విన్నారు కదా మీరే. సో మనకి మెడికల్ యొక్క కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత తెలిసిద్ది అని చెప్పేసి అంటున్నారు. సో నేను మళ్ళీ కాల్ చేశాను. ఒక్కరు ఒక్క విధంగా చెప్తారు. అవన్నీ మనం ఒకసారి చూసిద్దాం. సో మళ్ళీ కాల్ చేస్తాను ఉన్నారు కానీ కనెక్ట్ అవ్వట్లేదు. మీరు కూడా కాల్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళకి కాదు, KNR UHS వాళ్ళ అఫీషియల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేయండి. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి నాకు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. నాకు కూడా ఎంతగానో హెల్ప్ అవుతుంది. సో నేను చాలా సార్లు కాల్ చేయగా లాస్ట్కి అయితే కలిసిందనమాట ఈ నెంబర్కి. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇంకొంచెం టైం అయితే పడుతుంది బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్ తెలంగాణలో రావాలి అంటే. ఓకే ఫ్రెండ్స్, అంతవరకు మీకు వచ్చిన తర్వాత ఇంకా ఆగదు. మనకి వచ్చి రాగానే అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మెరిట్ లిస్ట్ అని చెప్పేసి తర్వాత అప్లికేషన్ చేసుకునే టైంలో చాలా క్రూషియల్ స్టెప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరి నేమ్స్ అయితే రాలేదో మళ్ళీ వాళ్ళు మెయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్కి మీకు సరైన కాలేజెస్ ఏవో తెలియాల్సి ఉంటుంది. అవన్నిటికీ హెల్ప్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. నేను మన ఛానల్లోనే ఫ్రీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని చూడాల్సిందే. సో చూస్తూ ఉండండి అంతే. సో ఏదో మెంటర్షిప్ ఇస్తాను, జాయిన్ బటన్ పై క్లిక్ చేసి జాయిన్ అవ్వండి, అవన్నీ నేను చెప్పాను. సో అదన్నమాట విషయం ఫ్రెండ్స్. మీకు కనుక మన ఛానల్పై ట్రస్ట్ కనుక ఏర్పడితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి.